ఇక ఏపీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి సవితమ్మ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈ ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ మధ్య మహాయుద్దం జరుగుతుందని, లోకల్దే పైచేయి అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాదరణ చూస్తుంటే ఇప్పటికే తాను గెలిచిపోయానని, భారీ మెజార్టీ కోసం ప్రచారం చేస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. మొదటి రోజు ఎన్నికల ప్రచారం కావడంతో నియోజకవర్గం నుండి భారీ ఎత్తున తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు. సవితమ్మకు ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రకటించిన రోజు నుంచి ఈ జన సముద్రం ఇలాగే ఉంది. ఈ రోజు మా ఆనవాయితీగా మా తండ్రి గారి సమయం నుంచి పరిటాల రవి గారు కావచ్చు, సునీతమ్మ గారు కావచ్చు, పార్థసారథి గారు గాని ఎప్పుడు మేము ప్రచారం మొదలు పెట్టాలి అంటే మా మునిమడుగు నుంచే మొదలు పెడతాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఈ రోజు ప్రచారానికి వస్తూ ఉంటే నిజంగా మేము గెలిచిపోయాం, మేము మెజార్టీ కోసమే ఈ తపన అనేది కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఆ ప్రజాదరణ వచ్చింది అంటే కారణం అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందనేది ప్రజలు స్వచ్ఛందంగా వేలాది మందిగా తరలి వచ్చారంటే దానికి అర్థం ఏంటి? మాము పని చేశాం కాబట్టి ఈ రోజు ప్రజల్లోకి ధైర్యంగా వచ్చి ఓటు అడుగుతున్నాం. గెలవబోయేది మేమే. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు జనసేన, తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. మళ్లీ తెలుగుదేశం అభ్యర్థి నన్ను ఇక్కడ అఖండ మెజార్టీతో గెలిపించబోతున్నారు. ఎందుకంటే గతంలో 83 నుంచి ఇక్కడ మేము పంచాయతీల బాజుగా చూసుకున్నా కూడా, మునుమడుగు పంచాయతీ మేము చూసినా కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందే తప్ప